మన చుట్టూ ఉన్న ప్రతి మొక్కకి ఒక కథ ఉంటుంది. అలాంటి కథే ఇది, రణపాల మొక్కది. ఈ మొక్కను మనం రోడ్ల పక్కన, పొలాల అంచుల్లో చాలాసార్లు చూస్తాం. పెద్ద ఆకులు, తెల్లని పాలు ఉన్న ఈ మొక్క మనకు సాధారణంగా కనిపించినా, దాని లోపల దాగి ఉన్న శక్తి అసాధారణం. పూర్వం కాలంలో మన పెద్దలు చెబుతుండేవారు, రణపాల మొక్క మందుకి దేవుడిచ్చిన వరం అని. ఈ మొక్క ఆకులను వేడిచేసి నొప్పి ఉన్న చోట పెట్టితే నొప్పి తగ్గుతుందంటారు. పూలను, వేరు భాగాలను కూడా కొన్ని ఆయుర్వేద మందుల్లో వాడుతారు. కానీ జాగ్రత్త! ఈ మొక్కలో ఉన్న పాలు విషపూరితమైనవి. కళ్లలో పడితే మంట, చర్మానికి తగిలితే చలించిపోతుంది. అందుకే ఈ మొక్కను వాడేటప్పుడు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి, పెద్దల సలహా తీసుకోవాలి. అలా చూసినప్పుడు మనకు రణపాల మొక్క ఒక సాధారణ మొక్క కాదు. అది ప్రకృతిలో దాగి ఉన్న ఒక చిన్న మందు మందిరం లాంటిది. మనమందరం ఈ మొక్కను కాపాడితే ప్రకృతిని కూడా కాపాడినట్టే. ఎందుకంటే ప్రతి మొక్కలో ఉంది జీవం, ప్రతి జీవం వెనుక ఉంది ప్రకృతి శక్తి.